నాకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరికొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో మనం ఈ యొక్క 2024 సంవత్సరాన్ని వదిలేసి 2025 సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఇది చాలా శుభ పరిణామం, సంతోషదాయకం, చాలా హ్యాపీ మూమెంట్. ఈ సందర్భంలో నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆ యొక్క వ్యక్తి జీవితం ద్వారా మనం ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఆ యొక్క వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మనం ప్రతి సంవత్సరం లాగే ఈ 2025 సంవత్సరంలోకి ప్రతి సంవత్సరం లాగే అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ సంవత్సరం మనం ఒక నూతనంగా అడుగు పెట్టాలి, కొత్తగా అడుగు పెట్టాలి. ఎలా అంటే మన ఇంటి ముందు పోయిన సంవత్సరం చూసా ఒక మొక్కను, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆ మొక్కలో ఎంత తేడా వచ్చింది. పోయిన సంవత్సరం చిన్నగా ఉంది, కానీ ఈ సంవత్సరం పువ్వులు కసిస్తుంది. పోయిన సంవత్సరము దానికి ఫలాలు లేవు, ఈ సంవత్సరం ఆ చెట్టుకు ఫలాలు వస్తున్నాయి. గమనించే ఉంటారు. పోయిన సంవత్సరం అది చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్దగా నీడనిస్తుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి సృష్టి ప్రతి సంవత్సరం అది మార్పు చెంది మనుషులకు మేలుకరంగా, దీవెనకరంగా మారుతూ ఉన్నాయి. కానీ మనుషులమైన మనము కూడా సృష్టి కంటే అద్భుతంగా మనము మార్పు చెందాల్సిన అవసరం ఉంది, మారాల్సిన అవసరం ఉంది. అయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి ద్వారా ఎంతో విలువైన విషయాలు నేర్చుకుంటారు. ఇది కొంచెం సేపే ఉంటుంది, వర్తమానం ఎక్కువ సేపు ఉండదు. జాగ్రత్తగా వినండి, విలువైన పాఠాన్ని నేర్చుకుంటారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు 2 పత్రికల్లో. అందులో 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఎవడైనాను యేసుక్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. తన జీవితంలో పాతయన్ని గతించిపోయి కొత్తగా అవుతాడు. పాత జీవితాన్ని వదిలేసి కొత్త వ్యక్తిగా జీవిస్తాడు క్రీస్తు యేసునందున్న ఎడల. అయితే తగస్టే అనే ఒక ప్రాంతం ఉంది. ఆ తగస్టే అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంచి విద్యావంతుడైనటువంటి ఒక బాలుడు లేదా టీనేజ్ లో ఉన్న అబ్బాయి, వారి తల్లిదండ్రులు కూడా విద్యావంతులే, మంచి ఆత్మీయులే. కానీ ఆ అబ్బాయి తగస్టే అనే ప్రాంతంలో జన్మించాడు. అక్కడ విద్యాభ్యాసం ముగించుకొని కార్టేజ్ అనే సిటీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ కార్టేజ్ అనే సిటీలో ఇంకా ఫర్దర్ స్టడీ చేయడానికి, డిగ్రీ చేయడానికి, ఇంకా ఎన్నో ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించడం కోసం వెళ్ళాడు. కానీ ఆ కార్టేజ్ అనే సిటీలో క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, తాగడానికి, తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి ఎన్ని వసతులు ఉన్నాయో అలాగే చదువుకోవడానికి కూడా ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అయితే ఒక అబ్బాయి ఆ యూనివర్సిటీలో వెళ్ళి విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. వెళ్ళిన కొంతకాలానికి ఆ అబ్బాయి ఒక జ్ఞానవంతుడని చాలా మందికి అక్కడ తెలిసింది. ఉన్నటువంటి లెక్చరర్లు కూడా ఆ అబ్బాయి చాలా జ్ఞానవంతుడని తెలుసుకున్నారు. అయితే ఒక అబ్బాయి రాను ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి బానిస ఉన్నటువంటి ఆ అమ్మాయి కూతురుతో తప్పుడు సంబంధం పెట్టుకున్నాడు. అలా తప్పుడు సంబంధం పెట్టుకున్న విషయము వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లికి తెలిసింది. మీ అబ్బాయి ఇలా హాస్టల్ పంపించారు, కానీ అబ్బాయి ఇలా తప్పుడు సంబంధం పెట్టుకున్నాడంట అన్నప్పుడు ఈమె వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మా అబ్బాయి చెడిపోతున్నాడు, ప్రార్థన చేయండి, మా అబ్బాయి ఇలా తప్పు చేస్తున్నాడంట, ప్రార్థన చేయండి. ఈ తల్లి రాత్రి పగలు కన్నీరు కాలుస్తూ అక్కడ ప్రార్థన చేస్తుంది. అబ్బాయి ఏమో మారాలి అని చెప్పేసి. కానీ అక్కడ అబ్బాయి చదువు ముగియక ముందే అక్కడ ఉన్నటువంటి హాలిడేస్ లో తిరిగి ఇంటికి వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే తన తల్లికి తెలిసిందో తన కుమారుడు తిరిగి ఇంటికి వస్తున్నాడని, ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ కుమారుడు తిరిగి తన ఇంటికి వస్తున్నాడు. ఆ పడవ దిగి సముద్రం ఒడ్డు నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో తన ఇంటి దగ్గరికి వచ్చి డోర్ కొట్టాడు. డోర్ కొట్టినప్పుడు తల్లి డోర్ తీసిన తర్వాత అక్కడ అబ్బాయి ఒక్కడే లేదు, అబ్బాయితో పాటు ఒక అమ్మాయి ఉంది. అమ్మాయితో పాటు 1 సంవత్సరము అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ తల్లి ఒకసారి కంగుతింది. ఒరేయ్, ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయి ఎవరు? అమ్మా, ఈ అమ్మాయిని నేను పెళ్ళి అయితే చేసుకోలేదు, కానీ ఈ అమ్మాయిని నేను ఒక భార్యగా పెట్టుకున్నాను, కానీ పెళ్ళి ఇంకా చేసుకోలేదమ్మా. మరి అబ్బాయి ఎవర్రా? ఆ అబ్బాయి నాకు
ఆమెకు కలిసి పుట్టిన బాబమ్మ ఒక్కసారి తల్లి కుప్పకూలి పడిపోయింది. ఇదేంట్రా, పెళ్లి కాకముందే అమ్మాయిని తీసుకొచ్చావేంటి? పెళ్లి కాకముందే అమ్మాయికి ఒక కొడుకు పుట్టడం ఏంటి? ఇంతకు నువ్వు చెప్తున్నది ఏంటి? ఇది కళా నిజమారా అని ఆమె ఎంతో వేదన చెందింది. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేసి, నాకు ఏ సిచ్యువేషన్ వెళ్ళినా వెళ్ళి పాస్టర్ గారు చెప్పి, పాస్టర్ గారు మా అబ్బాయి చెడిపోయాడండి, ఇలా అయిపోయాడండి, మా అబ్బాయి పరిస్థితి ఇలా అయిపోయింది, ఏం చేయాలి పాస్టర్ గారు అని కన్నీరు మున్నీరు అయి ఏడ్చింది. ఇంకా ఆ తల్లి ఎలాగైనా కానీ అమ్మాయిని పెళ్ళైనా చేసుకోరా, ఎలాగైనా చేయి, కానీ ఇంకా పాప పనులు చేయకి, ఇప్పటికైనా మంచిగా జీవించరా, ఇక్కడే ఉండు అని చెప్పేసింది. కానీ అబ్బాయి మళ్ళీ ఉన్నతమైన విద్యాభ్యాసాన్ని అభ్యసించడం కోసము మళ్ళీ రోమ్ సిటీకి వెళ్లాల్సి వచ్చింది, రోమా పట్టణానికి. ఈ రోమా పట్టణానికి వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో మళ్ళీ తల్లికి చెప్తున్నా, అమ్మా నేను వెళ్తున్నాను రోమా పట్టణానికి, అక్కడ మళ్ళీ నేను ఇంకా ఎక్కువ స్టడీ చేయాలి అన్నప్పుడు ఆ తల్లి, వద్దు నాన్న, ఇప్పుడు వెళ్ళే తప్పు పని చేసావు, ఇదిగో ఇంత ఘనకార్యం చేసావు, మళ్ళీ వెళ్తే ఇంకేం చేస్తావు, వద్దు నాన్న, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని తల్లి ఏడుస్తూ ఉంది. కానీ ఆ తల్లి మటుకు కన్నీరు మున్నీరు అయి ఏడుస్తూ ఉంది. వద్దురా, నీ వెళ్ళొద్దురా అని చెప్తే కూడా ఆ అబ్బాయి వెళ్ళాడు. వెళుతూ ఆ సముద్రం ఒడ్డు వరకు వెళ్ళి ఆ పడవలో వెళ్తున్నప్పుడు అక్కడ రాయబడి ఉంది, ఆ తల్లి అంటే ఆ వేదనతోని, అయ్యో నా కుమారుడు వెళ్ళిపోతున్నాడే, నా కుమారుడు వెళ్ళిపోతున్నాడే, ఇంకా ఏ తప్పులు చేస్తాడో, ఇంకా ఎలా తన జీవితాన్ని పాడు చేసుకుంటాడో అని చెప్పేసి ఆ సముద్రంలో ఉన్న ఇసుకను తీసుకొని తలపైన పోసుకొని ఏడుస్తూ ఉందంట. అయ్యో కుమారుడా, వెళ్ళకు కుమారుడా, వెళ్ళి ఇంకా ఏం చేస్తావో, ఇంకా నీ జీవితాన్ని ఎంత నాశనం చేసుకుంటావో, వద్దురా వద్దురా అని ఏడుస్తూ ఉందంట. అయినా కూడా ఆ కుమారుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి మటుకం రాత్రి పగలు ప్రార్థన చేస్తూనే ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుమారుడు కూడా అక్కడ మారతాడేమో అని ఎంతో వేదనగా ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఒక స్వరం వినబడుతుంది, వెళ్ళి లేఖనం చదువు, వెళ్ళి లేఖనం చదువు అని ఆ మనసులో ఒక ఆలోచన పుట్టినప్పుడు ఆ యొక్క వ్యక్తి వెళ్ళి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు ఆయనకి ఇవి కనబడ్డాయి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ యొక్క లేఖనము చదవమని అతని మనసులో ప్రేరేపణ వచ్చినప్పుడు ఆ లేఖనం చదివిన తర్వాత అతడు మారు మనసు పొందడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ యొక్క వీధులలో వెళ్ళి తప్పుడు పనులు చేసేవాడో, అదే వీధి వెంబడి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక స్వరం వినబడుతుంది అతనికి. ఇంకో స్వరం ఏంటో తెలుసా? అబ్బాయి అబ్బాయి, ఇదిగో నేను ఆ అమ్మాయిని, ఒకప్పుడు నీవు నా దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేసేవాడివి కదా, నేను ఆ అమ్మాయిని, ఇట్రా ఇట్రా, మళ్ళీ మనం ఎంజాయ్ చేద్దాం రా అని పిలిచింది ఆ అమ్మాయి. కానీ ఈ అబ్బాయి మాటకము, నేను రాను, ఒకప్పుడు ఆ అబ్బాయిలాగా ఉండేవాడిని, కానీ నేను ఇప్పుడు ఆ అబ్బాయిని కాదు, నేను నా జీవితాన్ని మార్చుకున్నాను అని చెప్పాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన అగస్టిన్, గొప్ప వ్యక్తి. ఆ దారి వెంబడి వీధి వెంబడి వెళ్తున్నప్పుడు ఆమె పిలిచింది, అగస్టిన్ అగస్టిన్, ఐఎమ్ షీ, కమ్ విత్ మీ ఎంజాయ్ అని పిలిచినప్పుడు అగస్టిన్, ఎస్ యు ఆర్ షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నువ్వు ఆమె అయి ఉండొచ్చు, కానీ నా అతనిని కాదు, నా జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నాను, నా జీవితాన్ని పూర్తిగా యేసుకు సమర్పించుకున్నాను. నా జీవితం గత జీవితం కాదు, ఈ జీవితాన్ని నేను మార్చుకొని నా జీవితాన్ని పూర్తిగా, నా చేతులు, నా కళ్ళు, నా శరీరాన్ని పూర్తిగా నా యేసుకు సమర్పించుకున్నాను. నేను పాత అగస్టిన్ కాదు, నేను కొత్త వ్యక్తిని అని చెప్పి బాదుకుంటూ చెబుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ చేతులతో పాపం చేశాను, ఒకప్పుడు ఈ శరీరంతో నేను గాడిదలాగా ఎక్కడ పడితే అక్కడ దొర్లాను, ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో నేను పాపం చేశాను. శరీర ఇచ్చలకు లోబడిపోయి శరీర కోరికలను నెరవేర్చుకోవడం కోసము ప్రతి అమ్మాయితో తప్పు చేశాను, ప్రతి పాపిష్టికారం చేశాను, నా శరీరాన్ని నేను కంట్రోల్లో కోల్పోయాను. కానీ ఇప్పుడు నా జీవితాన్ని యేసుకు సమర్పించుకున్నాను, కాబట్టి ఇంకా నా పాపం నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. టీనేజ్ లో ఉన్న వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కానీ, నీకు ఈ 2024 సంవత్సరంలో ఏ బలహీనతలు నీతో ఉన్నాయో, అగస్టిన్కు కూడా అలాంటి బలహీనతలు అతనిలో ఉండేవి.
అగస్టిన్ తన శరీర కోరికలను నెరవేర్చుకోవడం కోసం, శరీర ఇచ్చల కోసం పరితపించేవాడు. ఎప్పుడు చూసినా ఎక్కడొక దగ్గర పాపం చేసేవాడు. మంచి జ్ఞానవంతుడే. కానీ ఎప్పుడైతే అగస్టిన్ తన పాపాలను ఒప్పుకొని పాపపు జీవితాలను వదిలేశాడో, అతడు గొప్ప వ్యక్తిగా మారి ఎన్నో సంఘాలను కట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని వేల సంఘాలను, అపోస్తలుడైనటువంటి ఆ వేల సంఘాలను పరిశుద్ధుడైన అగస్టిన్ మార్చాడు. కొన్ని సంఘాలను స్థాపించాడు. ఆయన గొప్ప తత్వవేత్తగా మారాడు. గొప్ప రచయితగా ఎన్నో పుస్తకాలు రాశాడు. ఎన్నో గొప్ప గొప్ప సంఘాలను స్థాపించిన వ్యక్తి ఎవరు తెలుసా? ఒకప్పుడు గాడిదలాగా, ఒకప్పుడు ఒక జంతువులాగా ప్రవర్తించి శరీర కోరికల కోసం తహతహలాడే వ్యక్తి మారు మనసు పొంది ఎన్నో సంఘాలను స్థాపించి ఎంతో మందికి దీవెనకరంగా మారాడు. మరి అలాంటి గొప్ప బలహీనత కలిగిన వ్యక్తి మారినప్పుడు నీవు కానీ, నీ స్నేహితుడు కానీ, మీరు కానీ ఎందుకు మారలేరు? ఖచ్చితంగా మారగలం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మొక్క, ప్రతి జంతువు, ప్రతిది కూడా మార్పు చెందుతూ ఉంది. అగస్టిన్ కూడా ఎంతో పాపిష్టి జీవితం జీవించిన వ్యక్తి మారు మనసు పొంది గొప్ప పాస్టర్ లాగా అయ్యాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఎన్నో పుస్తకాలు రాయేశాడు. మరి మనం కూడా ఎందుకు మారలేము? మారగలం. అగస్టిన్ తన పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి ఎలా అడుగు పెట్టాడో, అలాగే మనం కూడా 2024 సంవత్సరాన్ని పాపిష్టి జీవితాలను వదిలేసి 2025 సంవత్సరంలోనికి పరిశుద్ధంగా అడుగు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి అంటున్నాడు, ఆమె పిలుస్తుంది, అగస్టిన్, ఐఎమ్ షీ, కమ్ విత్ మీ, ఎంజాయ్. ఎస్ యు ఆర్ షీ, బట్ ఐఎమ్ నాట్ హీ. ఆమె అయి ఉండొచ్చు, కానీ నేను అతన్ని కాదు. నేను మారు మనసు పొందాను. నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాను, యేసయ్యకి సమర్పించుకున్నాను. ఇంక ఈ పాపిష్టి పనులు నేను చేయను, నా వల్ల కాదు అని చెప్పేశాడు. ఇప్పుడు నువ్వు కూడా, నేను కూడా చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఈ 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఈ 2024 సంవత్సరం నీకు అంటుందేమో, లేదు లేదు, నువ్వు అలాగే 2005 సంవత్సరంలోకి కూడా, 2025 సంవత్సరంలోకి కూడా పాపిష్టి బ్రతుకుతూనే వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి ఇవి నిన్ను వదలకుండా పట్టుకొని ఉన్నాయేమో. ఒకసారి ఆలోచించుకో. ఈ 2025 సంవత్సరంలో మేము అడుగు పెట్టడానికి వెళ్తున్నప్పుడు ఈ శరీర కోరికలు, శరీర ఈచ్ఛలు కానీ, అపవిత్ర తలంపులు కానీ, సోమరితనం కానీ, భయము కానీ, ఇలాంటి ఏవైనా నేను పట్టి పీడిస్తే అలానే పట్టుకొని ఉంటే వాటిని వదిలేసి 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టు. గత జీవితం లాగానే ఉంటే నీకు అది ప్రయోజనకరం ఉండదు. అగస్టిన్ మారాడే, మనం ఎందుకు మారలేం? శరీర ఇచ్చల నుండి, వ్యభిచారం నుంచి బయటపడడం అంటే అది మామూలు విషయం కాదు. త్రాగుబోతుతనం నుంచి కానీ, వ్యభిచార కార్యాల నుంచి కానీ బయటపడడం అంటే చాలా గొప్ప విషయం. మరి అగస్టినే అలాంటి గొప్ప విషయాల నుంచి బయటపడినప్పుడు మనం ఎందుకు బయటపడలేము? పడగలుగుతాం. వాటిని వదిలేసి ఎవడైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. అలాగే మన జీవితం కూడా ఈ యొక్క గతానికి గండి కొట్టాలి, భవిష్యత్తుకు బాట చెప్పాలి. నీ గత జీవితంలో ఉన్నటువంటి పాపిష్టి కార్యాలను గండి కొట్టేసాయి, వాటికి గండి వేసాయి, గండి. వాటిని ముందుకు రానివ్వకు. కొండల్లో ఉండే పొలాలకు పైనుంచి వస్తున్న నీటి ప్రవాహం ద్వారా ఆ పొలాలకు ఆ నీటి ద్వారా కోత ఏర్పడుతుంది. పొలాలు కోత ఏర్పడి అక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం కొట్టుకుపోతుంది. అలా పోతున్నటువంటి సందర్భంలో రైతులు అక్కడ దానికి అడ్డుగా గండి వేస్తారు, గండి కొడతారు. గండి వేయడం ద్వారా ఆ నీటి ప్రవాహము కోత ద్వారా అక్కడ ఎలాంటి నెర్ర ఈరడం కానీ, భూమి ఇసుక తరలిపోవడం కానీ జరగదు, గండి వేయడం ద్వారా. నీ జీవితంలో కూడా పాత జీవితానికి గండి కొట్టేసేయి. భవిష్యత్తుకు ప్రణాళిక, దేవుని యొక్క నిర్ణయం ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని ముందు కొనసాగించు. అగస్టిన్ గుర్తు చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది వాళ్ళు మార్పు చెందారు. ఇంకా వీడు మారడు, వీడి జీవితం ఇంతే, ఈమె మారదు, ఈమె ఇంతే అన్న వాళ్ళు కూడా మారారు. ఇప్పుడు సిగరెట్లు తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను సిగరెట్ ఈ నికోటిన్ కు అలవాటు అయిపోయింది, నికోటిన్ నన్ను వదలట్లేదు, ఇంకా నేను మారనేమో సిగరెట్లు తాగడం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, గోవాలు గుట్కాలు మానను, నా వల్ల కాదనుకునే వాళ్ళు ఉంటే, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు, ఖచ్చితంగా మారగలుగుతావు.
వ్యభిచారాన్ని నేను మానలేకపోతున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఈ దేవునికి నీ జీవితాన్ని అప్పగించు, ఈయన మార్చేస్తాడు. దొంగతనాలు నేను మానలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఇది దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఖచ్చితంగా మారుతాం. అంతే తప్ప 2025వ సంవత్సరం అద్భుతంగా నీకు ఉండాలి, మహా అద్భుతంగా, మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఉండాలి నీకు 2025 సంవత్సరం. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ఉన్నతంగా నీవు ఎదగగలగాలి. 2025వ సంవత్సరము నీకు మంచి పేరు తెచ్చేదిగా ఉండాలి. 2025వ సంవత్సరము నీవు విజయాలను తీసుకొచ్చేదిగా ఉండాలి. 2025వ సంవత్సరము నీకు దీవెనకరంగా ఉండాలి. 2025వ సంవత్సరము నీవు ఇతరులకు మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. 2025వ సంవత్సరము దేవుడు నిన్ను దర్శించే వ్యక్తిగా ఉండాలి. నీవు దేవుణ్ణి దర్శించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. 2025వ సంవత్సరం పరిశుద్ధాత్ముడు నీతో ఎల్లప్పుడూ సహవాసం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. 2025వ సంవత్సరము నీవు ఇతరులకు దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. 2025వ సంవత్సరం ఇతరులు నిన్ను చూసి అబ్బా గతంలో ఎలా ఉండే ఒక వ్యక్తి, ఈ అమ్మాయి ఈ సంవత్సరం ఎంత అద్భుతంగా ఉందో, ఎంత గొప్పగా ఉందో అని ఆశ్చర్యపోయే విధంగా ఉండాలి. 2025 సంవత్సరము నువ్వు ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి మంచి ర్యాంక్ సంపాదించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంటే కష్టపడాలి, సోమరితనాన్ని వదిలేయాలి. అగస్టిన్ అలాంటి పాపిష్టి జీవితాన్ని వదిలేసి గొప్ప వ్యక్తిగా మారాడే, మనం ఎందుకు మారలేము? పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎంతో మందిని మర్డర్లు చేసిన వ్యక్తి దేవుడు దర్శించడం ద్వారా ఆయన గొప్ప వ్యక్తిగా మారి బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు. వీడు మారడు, వీడి జీవితం ఇంతే అన్న వాళ్ళు కూడా మారు మనసు పొందారు. మరి నువ్వెందుకు మారలేవు? నీలో ఉన్న బలహీనత ఏంటో నీకు తెలుసు, ఎప్పుడు ఎక్కడ పడిపోతున్నావో నీకు తెలుసు. ఇంకా నేను దాని నుంచి బయటపడనేమో, ఇంకా నేను మారనేమో. ఈ 2025 సంవత్సరంలోకి కూడా నేను వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. ఆ అలవాటు నుంచి నేను మారుతానా, 2025 సంవత్సరం కూడా ఇట్లనే గడుపుతానా అని భయపడుతున్నావేమో. అయితే ఆ భయాన్ని వదిలేసి నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. ప్రభువా, నువ్వే నన్ను నడిపించు. ఈ 2025 సంవత్సరం ఇతరులకు దీవెనకరంగా నేను ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని డిసైడ్ చేసుకో. ఖచ్చితంగా నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, అమ్మ, నాన్నలు వీరిని దీవించండి, ఆశీర్వదించండి. వీరిలో ఏవైనా బలహీనతలు ఉంటే ఆ గతంలో ఉన్న బలహీనతలు వదిలేసి ప్రభా, వీరు ముందు జీవితంలో విజయాల వైపు, ఆశీర్వాదాల వైపు, ఇతరులకు దీవెన వైపుగా వీళ్ళు వెళ్ళే విధంగా వీరి మార్చండి. వీరి చేతులు పట్టుకొని మీరే నడిపిస్తారని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.